మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తాజా సినిమా ధ్రువ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అందరూ ఊహించినట్లుగానే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే క్రమంలో ఈ సినిమాలో విలన్ పాత్ర అందరినీ కట్టిపడేసింది. అయితే సహజంగా మన సినిమాల్లో కామెడీ లేకపోతే అస్సలు నడవదు. అందుకే మన దర్శకులు ఇరికించి మరీ కామెడీ పెడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇలాంటి కామెడీ లేదు, అదేంటి అని చెర్రీని అడిగితే కావాలనే ప్రయోగం చేయలేదు అని అంటున్నాడు. విషయం ఏమిటంటే ఈ సినిమా గురించి చెర్రీని అడగ్గా తాను ఏమన్నాడంటే, ఈ సినిమా అంతా హీరో విలన్ మధ్య మైండ్ గేమ్ కాన్సెప్ట్ బేస్డ్ గా నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా కోసం అనవసరపు హంగామాని అసలు ఎంటైన్ చేయలేదు. సీన్స్ అయినా సాంగ్స్ అయినా సిచ్యువేషనల్ గా వచ్చేవే తప్ప కమర్షియల్ టచ్ ఇద్దామని ఆలోచించి హిట్ కోసం ఫార్ములా లెక్క వేసుకోలేదు. అవసరమైన హంగామా చేస్తే సినిమా ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవుతుందని అలా చేయాల్సి వచ్చింది అంటున్నాడు చెర్రీ. అంతేకాదు, కామెడీ గురించి కూడా మాస్ ఇమేజ్ ఉన్న మీలాంటి స్టార్ హీరో సినిమాల్లో కామెడీ లేకపోతే ఎలా అంటే కామెడీ ఏమీ హిట్ ఫార్ములా కాదని సింపుల్ గా తేల్చేశాడు చెర్రీ. అదే క్రమంలో భారీ సినిమాలైనటువంటి సింహ, మగధీర, సరైనడు, బాహుబలి లాంటి సినిమాలు కామెడీ లేకుండా హిట్ కాలేదా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు కూడా. మొత్తానికి తమిళ సినిమాని తెలుగులో కాపీ పేస్ట్ చేశానని ఒప్పుకోకనే ఒప్పేసుకున్నాడు మన చెర్రీ. ఏమైనా సినిమా సూపర్ హిట్ అవడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.